మీకు తెలియదు ఏమున్నదండి, చెప్పేది ఒకటి చేసేది ఒకటి. నమ్మకం లేదు రేవంత్ రెడ్డి మీద. లేదు ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు నిన్న కూడా నేను మా సుప్రీం ఇప్పుడు ఇక్కడ ఏమైందంటే గత ప్రభుత్వం ఉన్నప్పుడు విచ్చలవిడిగా ఇసుక జరిగింది, మీరు అన్ని చూసిండ్రు. గత ప్రభుత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వంలో సిరిసిల్ల నేరెళ్ళ విషయం కావచ్చు, ఇంకెక్కడైనా కావచ్చు, దారుణంగా అసలు మీరు ఎక్కడ అసలు ఎంత భయంకరంగా చేసిండ్రు అనేది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఇప్పుడు చూస్తే సుప్రీంకోర్టులో ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక అక్కడ ఉన్నటువంటి లీగల్ కౌన్సిల్ ఏదైతే బాగాలేదని చెప్పేసి కొత్త లీగల్ కౌన్సిల్ పెట్టేసి సుప్రీంకోర్టు పోయి స్టే తెచ్చుకున్నారు. నేను మళ్ళీ సుప్రీంకోర్టు పోయి నేను కూడా అప్పీల్ చేశాను. ఇప్పుడు వాళ్ళు ఫైన్ కట్టాలని డెడ్ లైన్ ఇచ్చిండ్రు ఎన్జిటి నుంచి, దాని మీద స్టే తెచ్చుకున్నారు వాళ్ళు. స్టే తెచ్చుకొని దాని ఇంకా నడుస్తున్నది. ఈ మధ్యలోనే మొన్ననే నేను నిన్ననే మా అటార్నీతో మాట్లాడితే, వకీల్తో మాట్లాడితే, జమ్మూ కాశ్మీర్ నేషనల్ హైవే అథారిటీ వాళ్ళు అక్కడ చేస్తే సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది. ఏది ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ కూడా మీరు ఇయ్యరాదు. ఇచ్చేది ఉంటే ఒకవేళ ఆ ఏదైతే నదిలో కానీ ఇంకెక్కడైతే మీరు ఇసుక తీస్తారో అది మళ్ళీ సంవత్సరం లోపు ఏ విధంగా మళ్ళీ రికవర్ చేయగలుగుతారు చెప్పాలా, చేసి స్టడీ చేసి ఆధారాలతోటి డేటా చూపెడితే కానీ ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ ఇవ్వచ్చు. అప్పటి వరకు ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ ఇవ్వద్దని మొన్న రద్దు చేసిండ్రు. అది అంత నేను ఇది 20 ఈ వారం రోజుల కింద చెప్తున్నా నేను. ఓకే, కాబట్టి ఇప్పుడు ఇంకా రానున్న రోజుల్లో మేము మళ్ళీ సుప్రీంకోర్టులో పోవడమే, ఈ టీఎస్ఎండిసి కానీ ఈ ఎవరైతే ఇవన్నీ చేస్తున్నారో దాని మీద పోరాటం కొనసాగుతుంది, అట్లేం ఆపేదేం లేదు. ఓకే, సో ఈ పెద్దపల్లి పక్క పెడితే మీరు అమెరికాలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఉద్యమం జరుగుతుంది. ఆ టైంలో కవిత కానీ కేటీఆర్ కానీ అమెరికాకి వస్తే మీ ఇంట్లో ఉండేవాళ్ళంట, నిజమేనా? అది తప్పు కాదా? కవిత కేటీఆర్ వచ్చినప్పుడు ఉండడం తప్పు కాదు. ఎవరున్నారు మళ్ళీ బీఆర్ఎస్? జనరల్ గా మనకు తెలంగాణ ఉద్యమానికి సంబంధించిన కోదండరాం సార్ లాంటి వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు ఉంటుండే తప్ప. ప్రొఫెసర్ జయశంకర్ గారు కూడా చాలా తక్కువ సార్లు వచ్చాను అమెరికాకు. తను నాకు తెలిసి ఒకటిసారి వచ్చినట్టు. ఓకే, సో మీరు ఎన్ఆర్ఐ అసోసియేషన్ పెట్టుకోవడం, యాక్టివ్గా ఉండడంతో మీ ఇంట్లో ఉంటుండే ఇంకొచ్చి. అంటే ఫస్ట్ బాస్టన్లో ఉన్నాను, బాస్టన్ తర్వాత డాలస్ మూవ్ అయినాను. 2007 కంటే ముందు బాస్టన్లో ఉన్నాను, బాస్టన్ తర్వాత డాలస్ మూవ్ అయినా. ఓకే, కవితని ఎప్పుడు కలిసినారు ఫర్ ద ఫస్ట్ టైం? అంటే ఎప్పుడు కలిసినారు? బహుశా ఎగ్జాక్ట్గా అంటే తెలియదు కానీ 2008-09లో కలిశాను అక్కడ. ఓకే, ఇంకా ఆ ఎన్నికలు జరగకముందుకే, ఈ హెసిటేషన్ స్టార్ట్ కాక ముందుకే? అంటే తను ఇంకా అప్పటికి ఇంకా ఎంపీ కాలేదు. ఎంపీ అయింది 2014లో. సో అంటే తెలంగాణ ఉద్యమం స్టార్ట్ కాకముందుకే మీరు అక్కడ కలిసినారు. అంటే బేసిక్ ఏంటంటే అప్పుడు పార్టీలు చూడలే కదా, ఈ పార్టీ ఆ పార్టీ, తెలంగాణకి ఎవరు అనుకూలంగా ఉంటే వాళ్ళతో కలిసి పనిచేసి. ఏముంటుండే ఆమె మైండ్ సెట్ కానీ ఆమె ఉద్దేశం ఏ విధంగా ఉంటుండే, ఏం షేర్ చేసుకున్నప్పుడు? అంటే అప్పుడు నేను మాట్లాడిన దాంట్లో, నాకు తెలిసిన దాంట్లో, నాకు అనిపించింది ఏంటంటే బతుకమ్మను అమెరికాలో వైట్ హౌస్లో గుర్తింపు తీసుకురావాలి, దాన్ని ఒక మనది అఫీషియల్ ఫెస్టివల్గా రికగ్నైజ్ చేయాలనే ఉద్దేశంతో ప్రయత్నం చేసినప్పుడు నేను కాదు, తను చేసిండు. ఓకే, ఆమె కవిత గారు చేసినప్పుడు మేము షేర్ చేసుకున్నప్పుడు ఆ విషయాలు తను చెప్పింది అనమాట. ఓకే, సో అక్కడ ఫస్ట్ కార్యక్రమం జరిగింది బతుకమ్మకు సంబంధించి. అప్పుడు 2008 అనుకుంటా బహుశా. అంటే అంతకంటే ముందు ఒకసారి అప్పుడు పురంధేశ్వరి గారు కూడా సెంట్రల్ మినిస్టర్ ఉండే అప్పుడు. ఓకే, ఉన్నప్పుడు కూడా వచ్చినప్పుడు పెద్ద ఎత్తున 2007లో మేము చేసినాం అక్కడ డాలస్లో. దాని తర్వాత నెక్స్ట్ ఇయర్ మేము మా తర్వాత వచ్చే నెక్స్ట్ వాళ్ళకు మేము మీరు చెయ్యండి అని చేసే క్రమంలో అప్పుడు కవిత గారు వచ్చిండ్రు అప్పుడు 2008-09 ఇయర్లో. ఓకే, సో ఆ టైంలో బాగా కార్యక్రమాలు చేయడం, తెలంగాణ సాంప్రదాయ కార్యక్రమాలు అక్కడ కాదు, ఇక్కడ కూడా మీకు ఇంకో విషయం చెప్తాను. రైట్, అక్కడ ఇన్స్పైర్ అయ్యి ఆమె ఇక్కడ వచ్చి తెలంగాణ ఫస్ట్ టైం ట్యాంక్ బండ్ మీద బతుకమ్మ ఎత్తుకున్నది అక్కడ వచ్చిన తర్వాతనే. అదే అక్కడ ఇన్స్పైర్ అయ్యి ఇక్కడ వచ్చి అరే మనము దేశంలోనే చేసినాము, మన తెలంగాణ గడ్డ మీద ఎందుకు చేయదు? ఇప్పుడు కూడా మీరు చూడండి, అప్పుడు చేసినప్పుడు ఒక ఆర్గనైజేషన్లో చేసేది, ఇప్పుడు 3 ఆర్గనైజేషన్లో డాలస్లో అసలు మీరు కని విని ఎరగని రీతిలో ఇక్కడ కూడా అంత సాంప్రదాయబద్ధకంగా జరగదు. కట్టు బొట్టు పెట్టుకొని మీరు అక్కడ మహిళలు బతుకమ్మ ఆడము చేయడము దాదాపు
3 ఆర్గనైజేషన్ చేస్తే ఎక్కడ కూడా 5 నుంచి 7 వేల మంది స్టేజ్ మీద బతుకమ్మ ఆడుతూ మీకు కనిపిస్తారు అక్కడ. అటువంటి చైతన్యం ఉన్నటువంటి ప్లేస్ అది. అఫీషియల్గా కొన్ని సిటీస్ అయితే ఆ రోజు ఏదైతే ఒక రోజు ఉంటుందో బతుకమ్మ రోజు రికగ్నైజేషన్ రోజులు ఉన్నాయి. దాంతోపాటు మేము ఉద్యమం నడిచినప్పుడు ఇక్కడ ఓయూ స్టూడెంట్ ఆర్గనైజేషన్స్కి మా వంతుగా మేము సహాయ సహకారాలు అందించినాం. తర్వాత మా ఊర్లో మా మండలంలో అయితే 1 సంవత్సరం పాటు ఉద్యమం చేపించినాం. ఎట్లా అంటే చైతన్యం చేయడానికి అప్పుడు ధూమ్ధామ్ కార్యక్రమాలు బాగా జరుగుతుండే. స్టార్టింగ్లో అందరూ హైదరాబాద్ నుంచి కళాకారులు వీళ్ళంతా కూడా దొరకడం కష్టం ఉంటుండే. ఓకే. సో అక్కడ లోకల్ టాలెంట్ని మేము ప్రోత్సహించి వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని ఈ డోలు, గజ్జె, డప్పు, గొంగడి ఇవన్నీ ఇటువంటి అన్నీ చేసి వాళ్ళకు ప్రతి ఊరు కూడా తిప్పించినాం మేము. ఓకే. అవన్నీ కూడా చేసినాం. సో మా వంతుగా మేము చాలా చేసినాం లేండి. అంటే ఇప్పుడు ఈ మధ్యకాలంలో చూస్తుంటే అమెరికాలో కూడా చూస్తాం ఎట్లుంటుందంటే అలా టైం మంచిగా ఉండో, అదృష్టం ఉండో, లేకపోతే చదువుకొని పోతారు, 4 డబ్బులు సంపాదిస్తారు. వానికి ఏమొస్తుంది నెక్స్ట్ సోషల్ స్టేటస్ కావాలి. అవును. రాగానే స్టేజ్ మీద పిలవాలి, మైక్ ఇవ్వాలి, వానికి షాలో కప్పాలి. ఇచ్చినాక ఆర్గనైజేషన్ ఏం చేస్తుందో అందరు $5,000 $10,000 అందరూ వసూలు చేస్తారు. అవును. వాడు నెక్స్ట్ టైం అయితే దానికి అరే నేను ఎమ్మెల్యే కావాలి, ఎంపీ కావాలంటాడు. హైదరాబాద్కి వచ్చి లేకపోతే తెలంగాణ ఎక్కడ వచ్చి. సో వాళ్ళది ఎట్లుంటుంది, వాళ్ళ ఊరికి పోతే అంటే నేను ఏమంటున్నాను కించపరచట్లేదు, రైట్. బట్ ప్రాక్టికల్గా ఎవరైనా రాదలుచుకున్నోరైనా ఎవరు ఉన్నోళ్ళైనా కానీ వాస్తవాలు చెప్తున్నాను నేను. ఎందుకంటే మేము గ్రౌండ్ మీద ఈ బాధలు అనుభవిస్తున్నాం కాబట్టి చెప్తున్నాను నేను. కింద వచ్చినాక వాళ్ళ ఊరికి పోతేనే వాళ్ళని గుర్తుపట్టరు. ఓకే. అక్కడ మాత్రం ఒక థాట్ వస్తుంది మైండ్లో. ఊరికి వచ్చినాక ఎవరు అంటే నేను పలానాను కొడుకును, పలానా ఆయనను అని చెప్తే కానీ గుర్తుపట్టరు. కాబట్టి అటువంటి వాళ్ళతో ఏం లాభం అండి? వాడు వస్తారు, దవన టైం కలిసి వస్తే పదవి వస్తుంది కావచ్చు, కానీ సామాన్యులకు కానీ ప్రాంతానికి ఏం లాభం? ఇప్పుడు మేమున్నాము, మేము టెక్నాలజీ ఉంది. నేను అక్కడ జరిగినటువంటి మేము కంపెనీస్ వేరే కంపెనీలకు ఉన్న తర్వాత ఒక వ్యవసాయ ఆధారిత ప్రాంతం కాబట్టి ఒక సామాన్య రైతుకు ఏ విధంగా కావాలని ఒక సొల్యూషన్ డెవలప్ చేసుకున్నాం మేము. ఒక పేటెంట్స్ మేము అప్లై చేసినాం, పేటెంట్స్ వచ్చినాయి, దాని ప్రోటోటైప్ కూడా ఇక్కడ ఇంప్లిమెంట్ చేసినాం. సరే ఇక్కడ ఉన్నటువంటి ఆర్థిక రిసోర్సెస్ సరిగ్గా లేక మాలాంటి వాళ్ళను సరైన రీతిలో వినియోగించుకోలేరు కావచ్చు, మేము వెనక ముందు అవుతున్నాం తప్పితే. ఇప్పుడు మూసీ మీద కావచ్చు, మిషన్ భగీరథకు సంబంధించినటువంటి డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ కావచ్చు, కెనాల్ ఆటోమేషన్ కావచ్చు, ఇవన్నీ మేము చేసి చూపెడుతున్నాం. అంటే మా వంతుగా మేము ఒక రైతుకు ఏ విధంగా చేయాలని ఒకటి రియల్ టైం ప్రాబ్లమ్ని సాల్వ్ చేసినాం మేము. రైట్. మీ సొంత నియోజకవర్గంలో అంటే అక్కడ నియోజకవర్గంలో మీ గ్రామం అభివృద్ధి కోసం పాటుపడాలి, ఆ పార్టీలో తిరిగి కష్టపడి టికెట్ వచ్చడానికి వర్గపోరుతో టికెట్ రాకపోవడం నిరాశను కలిగించిందా మీకు? ఖచ్చితంగా. ఎందుకంటే మేమేమో సిన్సియర్గా, మాకేమో ఈ లంగ పనులు, దొంగ పనులు, స్ట్రాటజీలు అంటే స్ట్రాటజీ ఉన్నా కానీ ఏదో సిన్సియర్గా పోతాం. కానీ ఇప్పుడు మాకేందంటే ఎత్తుపల్లాలు లేవు రాజకీయాల్లో, ఎత్తుపల్లాలు చేయడం రాదు అంటే రాదు. వాస్తవంగా చెప్పాలంటే రాదు. ఎందుకంటే ఒకరి నాశనం కోరుకోం కదా, ఒకరికి చెడు కోరుకోం, సిన్సియర్గా కొట్లాడతాం. నేనేమంటా సర్వే పెట్టండి, నాకంటే మంచోడు వస్తే ఆయనకే ఇవ్వమని చెప్తున్నాం. కానీ ఇప్పుడు ఏదో ఇవ్వాలని చెప్పేసి గెలిచడానికి పక్కకు పెట్టి ఓడిపోవడానికి ఇచ్చేసి ఏదో పార్టీ ఈ అభివృద్ధి పార్టీని స్ట్రెంథన్ చేసే విషయం లేకుండా ఒక సామాన్య కార్యకర్తను దృష్టిలో పెట్టుకొని పనిచేయడానికి ఎక్కడో ఉండటం వచ్చి తీసుకొచ్చి పార్టీ బాగుపడతలేదు, కార్యకర్త నష్టపోతున్నాడు, అన్నీ పోతున్నాయి. కాబట్టి మేము కోరేది ఏంటంటే సిన్సియర్గా మేము కొట్లాడతాం. మేము ఏదైతే నమ్ముకున్నటువంటి ఐడియాలజీ ఏదైతే ఉందో ఆ ప్రకారమే వస్తుంది, గెలుస్తాము, మేము చేస్తాము, మాకు ఆ నమ్మకం ఉంది. ఇకని ఇవన్నీ మధ్యలో వచ్చిపోయేటోళ్ళు ఈ వర్గ పౌరులు, వాళ్ళ స్వార్థ పౌరులు వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎట్లా మాకు తప్పితే ఇంకోనికి రావద్దు అంటారు, పార్టీ నష్టపోయినా మంచిదే అంటారు. కానీ మేమే హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి,
ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.